హాయ్ అండి. నేను మీ లలిత భూపతి. చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో పెడుతున్నానండి. చూస్తున్నారా? మేమైతే ఆగ్రా వెళ్ళాము. అక్కడ రైల్వే స్టేషన్ నుంచి దిగిన తర్వాత మేము రూమ్ తీసుకొని ఫ్రెష్ అయిన తర్వాత ఒక ప్లేస్ చూద్దామని వెళ్ళాను. అక్కడ చాలా అద్భుతంగా ఉన్నదండి. ఇంకా చూడటానికి చాలా హ్యాపీ అనిపించింది. రకరకాల కట్టడాలు బ్రిటిష్ వాళ్ళైతే చాలా వరకు పాడు చేశారు. కానీ చాలా అద్భుతమైన ప్లేసెస్ అండి. నిజంగా చూడటానికి నాకు 2 కళ్ళు సరిపోలేదు. అందుకేనేమో చాలా హ్యాపీగా చూసారా, ఆడుతూ పాడుతూ తుళ్ళుతూ పరిగెడుతున్నాను. మేమొక గైడ్‌ని అయితే పెట్టుకున్నాము. బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు ఆయన. చాలా బాగా అన్నిటి కోసం చెప్తున్నారు. ఇది మన తాజ్‌మహల్ ఉంది కదండీ! దానికన్నా ముందు కట్టిందట వాళ్ళు రాజులు వాళ్ళ భార్యల కోసం. మొత్తం 3 మతాలండి. 3 మతాల భార్యల కోసం కూడానా ఆ మహారాజు ఎంత అద్భుతంగా కట్టాడంటే, వాళ్ళ బెడ్‌రూమ్స్‌తో సహా వాళ్ళకి పరిచయాలు చేసిన చెలికత్తెలుంటారు కదా! వాళ్ళకి చాలా అద్భుతంగా చేశారండి. వందల్లో ఉండేవారట చెలికత్తెలు చేయటానికి. అలాగే చూసారా ఎంతమంది వచ్చారో! అదర్ కంట్రీస్ వాళ్ళు చాలామంది వచ్చారండి. రకరకాల దేశాల నుంచి వస్తున్నారు చూడటానికి. మన వాళ్ళకన్నా వాళ్ళే చాలా ఇంట్రెస్ట్‌గా వచ్చి చూస్తున్నారండి. బ్రిటిష్ వాళ్ళైతే చాలా వరకు మన ప్రాపర్టీని అంతా పాడు చేశారు. కానీ ఆహ్, చాలా వరకు అయితే చాలా అద్భుతాలున్నాయి. ఇప్పుడే అంత ఉన్నాయంటే ఇదివరకు ఇంకా ఎంత ఉండేవో వాళ్ళు పాడు చేయకముందయితే గనక. చూసారు కదా! ఎంత బాగున్నాయో అన్ని కట్టడాలు. చూస్తుంటే నాకే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇలాంటివన్నీ మిస్ అవ్వకూడదండి. మనం లైఫ్‌లో ఒకసారైనా చూడాలి. అది చూసారా? అది రాజుగారు ఉండేవారట అక్కడ. సైన్స్ పరంగా చాలా టెక్నాలజీ అయితే వాడారండి. అవైతే మనకి అంతు చిక్కనివి, అంతు పట్టనివి. మనకవి తెలుసుకోలేము. 3 మతాల భార్యలను చేసుకున్నారని చెప్పాను కదా! ఆ మతాలకు సంబంధించి సెంటర్ స్తంభం ఒకటుందండి. ఆ సెంటర్ స్తంభంలో 3 మతాలకు సంబంధించి మొత్తం అది ఉంది కదా! కనిపిస్తుంది కదా! దానికి మొత్తం కింద పిల్లర్ అంతా 3 మతాలకు సంబంధించిన డిజైన్ చేపిచ్చారు. అది 3 స్తంభాల మీద నించోబెట్టారటండి. చుట్టూ 4 వైపులా కూడాను 4 ద్వారాలున్నాయి. దానిలో నుంచి రాజు, రాణి పైకెక్కి వాళ్ళక్కడ అటు ఇటు తిరుగుతూ హ్యాపీగా ఎంజాయ్ చేసేవారట. తర్వాత బయటకొచ్చేసరికి మొత్తం అంతా 4 వైపులా రకరకాలుగా చెక్కడం అన్నీ అవన్నీ చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది. అందులోనే చాలా ఎంతంటే చెప్పలేకపోతున్నామండి. చాలా అద్భుతాలైతే ఉన్నాయి. అక్కడ రాణులు ఎంజాయ్ చేసే ప్రతీది కూడానా చెప్పడానికి ఇంకా మనకి ఎలా చెప్పాలో, చేయాలో తెలీదు. మాకు గైడ్ అయితే చాలా చాలా ఎక్కువ చెప్పారండి. కొన్నైతే గుర్తులేవు. నాకు గుర్తున్నంత వరకు నేనైతే చెప్తున్నాను మీకు. చూసారు కదా! వేరే వేరే కంట్రీస్ నుంచి వచ్చారు. మొత్తం అంతా చూస్తున్నారు. చాలా బావుంది. చూసారు కదా! ఎలా చూస్తున్నారో అందరూ. మన వాళ్ళకన్నా బయట ఊరు నుంచి వచ్చిన వాళ్ళు, బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళైతే చాలామందున్నారు. ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా! ఇక్కడైతే డాన్సులు చేసేవారండి. 4 వైపుల నుంచి అందరూ నించొని చూస్తుంటే ఇక్కడ డాన్సులు, సంగీతం, కచేరీలు లాంటివి చేసేవారట ఆ సెంటర్‌లో. చూసారు కదా! వాళ్ళకి విహారం చేయడానికి ఎంత పెద్ద స్థలంలో ఎంత అద్భుతంగా కట్టారంటే, వాళ్ళ కళలకి నిజంగా జోహార్లండి. ప్రతీదీ కూడా చాలా అద్భుతంగా ఉంది. మనం ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోతున్నాము. చాలా డిఫరెంట్‌గా అయితే ఉంది. వాళ్ళు ఎంజాయ్ చేయటానికి కానీ, వాళ్ళ బెడ్‌రూమ్స్ అంట అవి లోపల. అందులో వాళ్ళు రోజ్ వాటరు 3 అంగుళాలు వేసి దాని మీద ఫ్లవర్స్ ఏసి పడుకునేవారటండి. వాళ్ళ బెడ్‌రూమ్స్ అంట. లైట్లు, వెంటిలేషన్ రావటానికి దీపాలు, క్యాండిల్స్ ఎలిగించి పెట్టేవారట. అది కూడా మసి కూడా పట్టకుండా అంత చక్కగా పెట్టారంటే, వాళ్ళు ఎంత టెక్నాలజీ యూజ్ చేయకపోతే అంత అద్భుతంగా పాడవకుండా, ఏ పిల్లర్ కూడా పాడవకుండా, ఏ స్లాబ్ కూడా పాడవకుండా, మసి పట్టకుండా పెట్టారంటే చూడండి. అసలు వాళ్ళెంత ఇదిగా చేసేవారో. వెంటిలేషన్‌కి వాళ్ళు ప్లేస్ కూడా చాలా చక్కగా ఉంచుకుని ఇదంతా బెడ్‌రూమ్ చుట్టూ ప్లేస్ అండి ఇది. వాళ్ళు మొత్తం కర్టెన్స్ అవి పెట్టడం గానీ, అన్నీ ఎలా చేసేవారో మరి అవన్నీ మనకు తెలీదు. బట్ చూస్తుంటే మాత్రం ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి కూడా నాకసలు సరిపోవట్లేదు. ఏం చెప్పాలో కూడా తెలియలేని పరిస్థితి అయిపోయింది. చూసారు కదా! ఎంత అద్భుతంగా చెక్కారో ప్రతీది కూడానా. సెంటర్ చూసారు కదా! అక్కడంతా డాన్సులట, సంగీతం
కచేరీలు, బుర్రకథలు, ఇంకా రకరకాల వాళ్ళ ఆ రోజుల్లో మరి ఎలా ఉంటాయో చూడండి అవన్నీ. ఇదంతా వంటగదేనండి. ఇండియన్ స్టైల్‌లో మటన్ వేసుకొని కూర్చొని చక్కగా వాళ్ళు ఆకుల్లో పెట్టి వడ్డించేవారట. ఇవి వాళ్ళ గదులు. వాళ్ళు వంటలు చేసి ఆ ప్లేసుల్లో పెట్టేవారటండి. పెట్టి వాళ్ళందరికీ వడ్డించడం అవి చేసేవారట. చాలా అద్భుతంగా అయితే ఉంది ప్రతీదీ కూడాను. ఆ లోపల కూడా ఒక బెడ్‌రూమ్ ఉందండి. నేను ఫస్ట్ అయితే వంటగది అనుకున్నాను. అందులో నుంచి వండి ఆహ్, ఇస్తున్నారేమో అనుకున్నాను. కానీ కాదు. వేరే డోర్‌లో నుంచి ఎళ్ళేసి చూసేసరికి అది చెప్పారనమాట. అది వంటగది కాదమ్మా! అది బెడ్‌రూము. చాలా బావుంటది అనేసి. అక్కడ ఎలా ఉండేవారు వాళ్ళు రోజ్ వాటరు 3 అంగుళాల ఎత్తులో వేసుకొని దాని మీద గులాబీ పూలు మొత్తం వేసేసి, ఆ పైన పరుపులాగా సెట్ చేసుకొని అక్కడ పైన పడుకునేవారట. ఆవిరికి, ఆ కూలింగ్‌కి వాళ్ళు ఇంకా వైట్‌గా వాళ్ళ స్కిన్ చాలా బాగా బ్రైట్‌గా ఉండేదట. ఎప్పుడూ ఎవర్ గ్రీన్‌గా ఉండేవారట. అందుకే వాళ్ళు అంత అందంగా ఉండేవారట. ముంతాని మట్టి అవి వాడేవారట. వాళ్ళ స్నానాలకు వాటికి కూడాను. చూసారు కదా! ప్రతీదీ కూడా ఎలా ఉన్నాయో పిల్లర్సు, ఆ పైన స్లాబ్స్ గానీ, ఆ డిజైనింగ్ గానీ చూస్తుంటే చూసారు కదా! ఎంత అద్భుతంగా ఉందో. విదేశీల నుంచి చాలామంది వచ్చి చూస్తున్నారు. మా వోళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారండి. అసలు ఎక్కడ ఆగట్లేదు. రేసు గుర్రాల్లా పరిగెడుతున్నారు ప్రతి ప్లేస్ చూడడానికి. నాకన్నా ముందు గైడ్ వెనక వీళ్ళే ముందు పరిగెడుతున్నారు. ప్రతీదీ తెలుసుకుంటున్నారు మా వాళ్ళు. ఎంత హుషారుగా ఉన్నారో చూసారు కదా! అందరిని పలకరిస్తూ, నేను ఇండియన్, మేము ఇండియన్ అని చెప్తూ వాళ్ళతో చాలా ఎంజాయ్ చేస్తున్నారండి వాళ్ళు. ఫోటోసు, వీడియోస్ తీసుకుంటా చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళైతే. మధ్యలో నన్ను కూడా ఇన్వైట్ చేశారు. సరే అని చెప్పి వచ్చి సెకండ్స్ ఇచ్చి వాళ్ళతో పాటు నేను కూడా ఒక ఫోటో, వీడియో తీసుకున్నాను. నాకైతే భలే హ్యాపీ అనిపించింది. మన ఇండియన్ సంస్కృతిని మాత్రం అందరూ గౌరవిస్తారండి. ఇది మాత్రం పక్కా. ఆమె నాతో ఒక ఫోటో తీసుకుంటానన్నారు. అలాగే తీసుకున్నాము. వీడియో కూడా తీసుకున్నాము. చాలా హ్యాపీ అనిపించింది. ప్రతి ఒక్కరూ చాలా నవ్వుతూ పలకరిస్తున్నారు. హాయ్ అంటే హాయ్. మేము కూడా అలాగే పలకరిస్తున్నాము. ఫుల్ ఎంజాయ్ అయితే చేసాము. ప్రతి ప్లేస్‌ని చాలా హ్యాపీగా చూస్తూ ఎంజాయ్ చేసామండి. చూసారు కదా! మీకు కూడా చూపించాలని చిన్న తాపత్రయంతో ఈ వీడియో అయితే తీస్తున్నాము. మాకు గైడ్ అయితే ప్రతీదీ చాలా బాగా చెప్తున్నారండి వివరంగా. బట్ ఇదేంటంటే ఫస్టు మేము వెళ్ళేటప్పుడు ఒక చిన్న వెహికల్‌లో తీసుకొని వెళ్తారు. ఫస్ట్ పార్ట్ చూపిస్తారు. మనకు చెప్పాలంటే అదంతా మొత్తం ఒక రోజంతా పడుతుందండి చూడాలంటే. ఒక రోజు, ఒక పూట కాదు, ఒక రోజంతా పడుతుంది మనం చూడాలంటే. మనం గైడ్‌ని పెట్టుకున్నామంటే మొత్తం దగ్గరుండి అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఏ ప్లేస్ ఏంటి, ఎలాగా వాళ్ళు అప్పట్లో యూజ్ చేసుకున్నారు అన్నీ చెప్తారు క్లియర్‌గా. కాదంటే ఒకటి ప్రాబ్లమ్ ఏంటంటే ఇక్కడ తెలుగు గైడ్స్ లేరండి. అంతా హిందీ, ఇంగ్లీష్. ఈ 2 తప్ప మనకి తెలుగు గైడ్ అనేవారు దొరకరు. వాళ్ళు మనకి కంపల్సరీ హిందీ అయినా వచ్చుండాలి, లేదా ఇంగ్లీష్ అయినా వచ్చుండాలి. అలా అయితేనే మనకు వాళ్ళు చెప్పేదంతా మనకు అర్థమవుతుంది. తెలుగు వాళ్ళు ఎవరైనా చూడటానికి వెళ్ళి వాళ్ళకి హిందీ, ఇంగ్లీష్ రాదంటే చాలా ఇబ్బంది పడతారనమాట. వాళ్ళు చెప్పేది మనకు అర్థం కాదు. చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తున్నారండి. ప్రతీదీ వివరంగా చెప్తున్నారు. మనం ఓన్‌గా చూసేదానికన్నా వాళ్ళని తీసుకెళ్ళి చూస్తే ఇంకా బావుంటుంది. బట్ ఏంటంటే గైడ్‌కి 500 మేమిచ్చాము. ఇంకా ఎక్కువే చెప్తారు. వాళ్ళ దగ్గర ఒకటి ఉందండి. వాళ్ళు రేట్లు చెప్పేది ఒక వోచర్ అయితే ఉంది. దానిలో చెప్పారు గానీ మేము లేదు 500 ఇస్తాము. మీరు అలా అయితేనే రండి అంటే అలానే వచ్చారండి. వచ్చి మాకైతే అన్నీ వివరంగా చెప్పారు. చాలా బాగా అర్థమైంది మాకు ప్రతీది కూడాన. వాళ్ళు స్నానాలు చేసేటప్పుడు ముంతాని మట్టి వాడటం, రోజ్ వాటర్‌తో వాష్ చేసుకోవడం, ప్యూర్ వాటర్‌తో ఉండటం, అక్కడ సెక్యూరిటీ ఎలా వాళ్ళని చూసేవారు.
ఎలా అంతా మొత్తం అన్నీ చూపించారు, చెప్పారు మాకు. అన్నీ వివరంగా చెప్పారు. ఏ ప్లేస్ ఎలా వాడారు, ఏంటి, వాళ్ళ రూమ్స్‌తో సహా వాళ్ళు ఎంజాయ్ చేయడం అన్నీ వివరంగా చెప్పారండి. చాలా అయితే ఉంది. బట్ ఇది ఫస్ట్ పార్ట్ అండి. సెకండ్ పార్ట్ కూడా ఉంటది. ఇది ఒక రోజులోనే 2 ప్లేసులు చూపించారండి మాకు. ఒక ప్లేస్ కాదు. ఇది ఫస్ట్ ప్లేసు. సెకండ్ ప్లేస్ కూడా సెకండ్ వీడియోలో వస్తుంది మీకు. అంటే అంతా ఒకేసారి పెట్టేస్తే మళ్ళీ మీకు చూడటానికి ఇబ్బందవుతుంది కదా! వినటానికి కూడా బోర్‌గా ఉంటదని నేను మొత్తం పెట్టలేదు. ఇది హాఫ్ పార్ట్. సీ యూ.